బోడిగుండా ఆయన తలగడగబోతే వడగండ్ల వాన కురిసిందట. పాపం మన సీఎం సారు పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. ఏం చేద్దామన్నా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. పైసా పుట్టుబడి లేదని పుట్టెడు దుఃఖం వెళ్ళబోస్తుండు సారు. రాష్ట్రాన్ని ఏడుకో తీసుకుపోదామంటే ఆడికి ఆఫీసర్లు మంత్రులు రాక పాపం సారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్టే ఉన్నది ముచ్చట. స్టమక్ చించుకుంటే లెగ్స్ మీద పడ్డట్టు నిన్న సారు కడుపులున్న బాధంతా ఎల్లగక్కిండు కదా. దునియా మీద ఈసొంటి కష్టం ఏ ముఖ్యమంత్రి కూడా రాకుండొచ్చు. పాపం పైసలో రామచంద్ర అని గోసెల వస్తుండు మన ముఖ్యమంత్రి రేవంతన్ సారు ఎవ్వలింటికి పోయినా చెప్పులెత్తుకపోయే దొంగను చూసినట్టు చూస్తుండట. ఈ ముచ్చట ఆయనే చెప్పి ఏడ్చినంత పని చేసే పాపం ఏడా అప్పు పుడతలేదు, ఎవ్వలు కాంతలేరు, వచ్చిన ఆందాని ఎటూ జాల్తలేదు. నన్ను గోసుక తిన్న రూపాయి ఎల్లదని సారు చేతుల మీదకి లేవట్టిండు. డైరెక్ట్ గా రాష్ట్రం దివాలా తీసింది. ఇక నా తోట అయితలేదు, కావడి బరువు దించుకుంటానట్టే గోసె రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఏం చేస్తారా ఆయనను వండుకొని తింటారా? ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా వంచుదామో చెప్పండి. తెలంగాణ పబ్లిక్ ఎంత పుణ్యం చేసుకుంటే రేవంత్ సారాసొంటి ముఖ్యమంత్రి దొరుకుతాడు చెప్పుండ్రి. ఇంత కుల్లం కుల్లా నాకు పైసలెట్ట బుట్టియాలనో తెలుస్తలేదు, నాకు పథకాలెట్లా ఇయ్యాలనో సమజైతలేదు. ఉద్యోగులకు కార్మికులకు ఇచ్చే పైసలు ఏడికెళ్ళి తెచ్చేయాలనో ఎరకైతలేదని, నాకేం తెలుస్తలేదని కుల్లం కుల్లా మందిలో చెప్పుకొని నియత చాటుకునే ముఖ్యమంత్రి మనకు దొరుకుడు నిజంగా మనమంతా గత జన్మల చేసుకున్న పుణ్యఫలమే. 5 ఏళ్లలో వచ్చే కష్టాలన్నీ 2 ఏళ్లనే సాధించిన ఘంట ముమ్మాటికి మన రేవంత్ సార్దే. ఉద్యోగుల జీతాలకే పైసలు చాలతలేవు, ఇక పథకాలు ఏమన్నా ఇస్తారని దింపుడు గల్లో ఆశలగిన పెట్టుకోకుండాని కుండవలకు కొట్టినట్టు చెప్పి రేవంత్ సారు జనంతోటి జేజేలు కొట్టించుకుంటుండే. ఇప్పుడు ఇంకెందుకు ఆల్చమిగా 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు మన రేవంత్ అన్న. పాటేసుకొని ఎగురుతైపాయే, ఏ రందుండదిగా.